కిరణ్ ఆర్మ్స్ట్రాంగ్ సంస్మరణ సభ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న అన్న గిరి మహారాజ్ గారికి, ఈ సమావేశాన్ని నిర్వహించడానికి దాదాపుగా ఒక నెల రోజుల క్రితం అనుకొని అనివార్య కారణాల వాయిదా పడి ఈ రోజుకి ఈ సమావేశము కొనసాగుతుంది. సంతోషం. ముఖ్యంగా ఈరోజు హైదరాబాదులో ఆర్మ్స్ట్రాంగ్ అన్న సంస్మరణ సభ మనము ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈ సభ ద్వారా మనము ఆర్మ్స్ట్రాంగ్ అన్న గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందాల్సిన విషయాలు ఏంది అనే ఒక దాంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత తిరుగుబాటు ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది తమిళనాడు. అట్లాంటి తమిళనాడులో ఆర్మ్స్ట్రాంగ్ అన్న వాళ్ళ ఫాదర్ కూడా రాజకీయాలతో ఉన్నవాడే. ఆయన కూడా డిఎంకే రాజకీయ లక్ష్యం వైపు ఆ పార్టీ అనుబంధంగా తిరిగినవాడే. 28 సంవత్సరాల వయసులోనే ఆర్మ్స్ట్రాంగ్ అన్న యువకుడు ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చింది. టీపీకే అనే పార్టీలో ఆయన రాజకీయ ప్రవేశం చేసి తర్వాత 2006 సంవత్సరంలో దాదాపు ఆయన చెన్నై మహానగరంలో ఒక మన హైదరాబాద్ చెన్నై మహానగరం గ్రేటర్ చెన్నై ఎలక్షన్లో కౌన్సిలర్గా గెలిచింది. కౌన్సిలర్గా చెన్నై గెలిచిన తర్వాత ఆయన తమిళనాడు అయినప్పటికీ ఆయనకు తెలుగు రాష్ట్రంతో ఒక సంబంధం ఉంది. ఆయన ఎల్ఎల్పి కూడా మన తెలుగు రాష్ట్రము శ్రీ వెంకటేశ్వర తిరుపతిలో చదివాడు. ఏదైతే ఆయన తిరుపతిలో ఈ అణగారిన వర్గాలకి, అణచబడిన వర్గాలకి న్యాయం చేయాలంటే రాజకీయాల కంటే ముందు అడ్వకేట్ ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్. అది సమాజం మీద, వ్యవస్థ మీద ఫైట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఎల్ఎల్బి చేసి చెన్నై నగరంలో మన వర్గాలకు జరుగుతున్న అనేక దాడుల్లో ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ అనేక దాడుల్లో మన వర్గాలకు ఆయన న్యాయం చేసింది. ఎట్లాంటి న్యాయం చేసిందంటే దాదాపుగా చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లు చేయలేని కేసులను చెన్నై నగరంలో ఆర్మ్స్ట్రాంగ్ అన్న చేసింది. ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూనే ఏదైతే సమాజంకి వెళ్ళి వచ్చిండో ఆ సమాజానికి పేబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తనతో పాటు దాదాపుగా ఆ రాష్ట్రంలో 1500 మంది అడ్వకేట్లని ఆయన ఎన్రోల్మెంట్ చేసింది. 1500 మంది అడ్వకేట్లను ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఆయన శిష్యులను తయారు చేసుకుంది. ఆ తర్వాత ఆయన సమాజానికి చైతన్యం చేసి ఆయన ప్రభావితమైన శక్తికి వచ్చిన తర్వాత ఆయన ఎంచుకున్న మార్గము రాజకీయాలలో ఆయన ఉన్న పార్టీ కాదు, నేను ఈ సమాజానికి ఏదైనా న్యాయం చేయాలంటే, ఈ సమాజానికి ఏదైనా పనిచేయాలంటే ఆయన ఎంచుకున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ అయితేనే నేను సమాజానికి చాలా దగ్గర అవుతాం కాబట్టి, ఆయన చైతన్యమైంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీలో 2006లో జాయిన్ అయి దాదాపు ఆయన చనిపోయేంత వరకు అంటే 2024 దాకా ఆయన 17 సంవత్సరాల పాటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష నిర్విరామంగా కొనసాగింది. మనం ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేయాలంటే భయపడతాం. కానీ ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఎంత స్ట్రాంగ్ మనిషో చెప్పాలంటే ఒకటే ఎగ్జాంపుల్. ఆనాడు 2011 ఆ సమయంలో ఇందాక మన మిత్రులు అందరూ చెప్పినారు, తమిళనాడు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం సీఎం 2011లో ఆయన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఎవరైనా సాహసం చేయగలుగుతారా ఉప ముఖ్యమంత్రిగా పోటీ చేయడానికి? మనము పోటీ చేస్తాము. పోటీ చేస్తాము ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యూన్స్ ఉన్న దగ్గర. అక్కడ కూడా మన ఎస్సీ వాడు అవతలపాటు గట్టివాడు లేకపోతే ఆడ పోటీ చేస్తాము. కానీ ఆర్మ్స్ట్రాంగ్ అని అట్లా చేయలే. తమిళనాడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మీద ఆ రోజు పోటీ చేసిండు.
ఆ ఉప ముఖ్యమంత్రి 4000 ఓట్లతో గెలిచాడు. కొంచెం అటు ఇటు అయినా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడుకును ఓడగొట్టిన స్ట్రాంగ్ లీడర్ ఎవరైనా అవుతారంటే ఆర్మ్స్ట్రాంగ్ అని అవుతుండే. మన దగ్గర మనం రాజకీయాలు చేయాలంటే జరుపుతా ఉన్నాం, ఏదైనా సమస్య మీద మాట్లాడాలంటే జరుపుతా ఉన్నాం. ఎందుకు? మనకు సమస్య మీద మాట్లాడాలంటే భయం ఎక్కువ. కానీ అదే ఆర్మ్స్ట్రాంగ్ అన్న తమిళనాడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డాన్లను వణికిచ్చిండు కాన్స్టిట్యూషన్ బద్ధంగా. తెలుగు రాష్ట్రంలో మన సమాజము, మన జాతి సినిమా ఇండస్ట్రీ వైపు పోవడం కాదు కదా, అటువైపు కన్నెత్తి కూడా ఇవ్వడం. కానీ సినిమా ఇండస్ట్రీని కూడా గడగడలో వణికించి ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో మన భావజాలానికి సంబంధించి మన వర్గాలకు మనం కనెక్ట్ అయ్యే విధంగా సినిమాలు వస్తున్నాయంటే ఆర్మ్స్ట్రాంగ్ అన్న అక్కడ ఆ సినిమా సమాజానికి ఆయన అండగా నిలబడడానికి కారణం. ఈరోజు మనం అందరం మాట్లాడుతున్నాం తంగలన్ సినిమా గురించి. ఆ తంగలన్ సినిమా వచ్చిందంటే ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఆ రాష్ట్రంలో ఆ సమాజానికి, మన సమాజానికి ఎంత అండగా ఉన్నాడు కాబట్టే ఇటువంటి సినిమాలు రాగలిగినాయి. మనము కూడా ఆర్మ్స్ట్రాంగ్ అన్నను స్ఫూర్తిగా తీసుకోవాలంటే, ఆర్మ్స్ట్రాంగ్ అన్నను సంస్మరణ సభ పెట్టడం అంటే, ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే, ఈ సమావేశంలో ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలంటే ఆయన చేసిన పనులను కూడా మనము స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయం చేయకుండా సమస్యను చూసి భయపడితే మనం ఆర్మ్స్ట్రాంగ్ అన్న మీటింగ్ పెట్టుకొని కూడా ఉపయోగం లేదు. ఎట్లాగైతే ఆర్మ్స్ట్రాంగ్ అన్న సమస్యకు ఎదురెడు పోరాడిండో మనము కూడా మన సమాజంలో మన సమాజం కోసము అటువంటి పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈడ మనం మీటింగ్ పెట్టుకోవడం అంటేనే దాడులకు స్వాగతం చెప్తున్నట్టే. మన మహనీయుడు కాన్స్టమ్ సార్ చెప్తాడు, ఎప్పుడైతే మన మీద దాడులు జరుగుతున్నాయో మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టే. ఈరోజు ఆర్మ్స్ట్రాంగ్ మన మీద హత్యా ప్రయత్నం జరిగి హత్య చేయబడిన అంటే ఆర్మ్స్ట్రాంగ్ అన్న రైట్ డైరెక్షన్లో వెళ్ళిండు, మన సమాజానికి రైట్ డైరెక్షన్ చూపించిండు అని ఆయన 52 ఏళ్ల వయసులో తక్కువ కాలమే మన మధ్యలో ఉన్నా కూడా ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఆ మహనీయులు మార్గంలో కలిసిపోయాడు. ఆయన కూడా మనకు ఒక మహనీయుడిగా నిలబడతాడు. భవిష్యత్తులో మనము కూడా ఆర్మ్స్ట్రాంగ్ స్ఫూర్తి తీసుకొని ఏదైతే ఇప్పటికీ ఈ రోజు వరకు ఏదైతే మహనీయుల మార్గంలో కొనసాగుతున్నామో ఆర్మ్స్ట్రాంగ్ స్ఫూర్తి తీసుకోవడంలో కూడా అట్లాంటి అగ్రెసివ్ పోరాటాల వైపే మనం వెళ్లాల్సిన అవసరం ఉంది తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా జైబీలు తెలుస్తూ జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న, జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న. థ్యాంక్ యూ జైబీ.